హాయ్ డార్లింగ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు వర్క్లో ఉన్నా. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ గెస్పెచ్చో ఇది అన్నీ మొత్తం ప్రిపేర్. సడన్గా నాకు గెస్పెచ్చో అన్నారు, అంటే పైనాపిల్ది. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ గెస్పెచ్చో ఇక రెడీ ఉంది కాబట్టి బతికిపోయినా, లేదంటే ఇక నా పని అయిపోతుండే. ఇక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇంకా క్రీమ్ యాడ్ చేస్తే అయిపోతుంది, ఇంకా కొంచెం షుగర్. ఇక దాని తర్వాత ఒక 40 గెస్ట్ అంటే ఆర్డర్ అసెస్ చేయాలా. అయితే మీల్ కొంచెం బాగుంది కదా, అదిరిపోయింది. ఇంక ఇది కొత్త మెన్యూ. ఇదే డార్లింగ్, నేను పొద్దున 6 o'clock అలారం పెట్టుకున్నా. ఇక 7కి లేచిన. ఇక పొద్దున్నే లేచిన. ఇప్పుడైతే ఈ వీడియో దేని గురించి అంటే, ఇక రేపు 2 days ఆఫ్. ఇక వర్క్ మొత్తం అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. ఇది మాత్రం మధ్యాహ్నం. ఇక మొత్తం క్లీన్ చేయాలా. ఇదంతా ఉన్నది అంటే షిఫ్ట్ అయిపోతుంది. మార్నింగ్ 2 shifts ఉంటాయి, మార్నింగ్ ఇంకా నైట్. ఇప్పుడైతే 2 o'clock అవుతుంది కాబట్టి 2:30 అవుతుంది. ఇప్పుడైతే అయిపోయింది. ఇక తొందరగా మనం షాపింగ్కి వెళ్ళినాం. ఇదైతే క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది, అందుకోసం అంతా డెకరేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను షాపింగ్ చేస్తున్నా డార్లింగ్. ఇప్పుడైతే నైట్ అంతా వర్క్ అంతా అయిపోయింది. ఇక అయిపోతే నేను ఎట్లా క్లీన్ చేస్తానో చూపిస్తున్నా. అంటే మొత్తం కాదు, ఇక మొత్తం అంతా టేబుల్స్ అన్ని క్లీన్ చేసి అంతా ఇక్కడ అక్కడ పెట్టేసిన తర్వాత కింద ఫ్లోర్ క్లీన్ చేయాలా. నేను ఇంత ఇంటర్న్షిప్ కాబట్టి ఈ మాత్రం ఉంటుంది, కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలి కదా, ఇక ఉండాలి ఇక. ఇప్పుడైతే నాకు వర్కింగ్ టైం అంటే 7 to 10. ఇప్పుడు 10 అయింది. కాబట్టి మొత్తం నా ఆర్డర్స్ అన్నీ అయిపోయినాయి. కాబట్టి మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇక్కడ కొట్టాలా, ఇంకా ఇక్కడ కొట్టాలా, కొంచెం రుద్ది క్లీన్ చేయాలా. ఇక అంతే, అందరు వెళ్ళిపోయినరు. ప్రతిష్ఠి కాబట్టి కొంచెం లేట్ ఉంటుంది. అంతా క్లీనింగ్ అయిపోయింది మొత్తం. ఇలా ఉండాలి, నీట్నెస్ అంటే ఇలా ఉండాలి. ఇక డార్లింగ్స్, ఇది ఒక్కటి పెట్టేస్తే అయిపోతుంది. నేను కొంచెం చెప్పబోతున్నా. రేపు ఒక ప్లేస్ వెళ్దామని ప్లాన్ చేసిన. హైలైట్ ఉంటుంది నిజంగా, కొంచెం విచిత్రంగా ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి చూసిన, కాబట్టి అంత అయిపోయిన తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం హైలైట్ ఉంటుంది. దాని తగ్గట్టు నేను అవుట్ఫిట్ ఏది డ్రెస్ వేసుకున్నాను చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఆర్డర్ చేసుకున్నా. ఇక్కడ దీని తగ్గట్టు అంటే వెదర్ తగ్గట్టు నేను ఆర్డర్ చేసిన. అది సూపర్ ఉంటుంది, హైలైట్. ఇక్కడ నాకు ఆర్డర్స్ అయితే 35 ఉన్నది. ఇంకా రేపైతే గ్రూప్ కూడా అయిపోయింది, ఇంకా ఉంటుంది. గ్రూప్ అంటే ఇట్లనే ఉంటుంది. ఇక ఆర్డర్స్ అన్నీ ఇక్కడ నుంచి వస్తుంది. ఇక లైట్ బంద్ చేసి వెళ్ళిపోవాలా. నా వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఇక లైట్ బంద్ చేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలా. కూల్ ఉండాలి కదా డార్లింగ్. ఇప్పుడైతే నేను తొందరగా అవుట్ఫిట్ కొంచెం రెడీ చేసుకోవాలా. ఇక ఎందుకంటే ఇక రేపే కదా వెళ్ళేది. ఇప్పుడైతే ఇలా ఎగ్రేస్తున్నా, హైలైట్ అనిపిస్తుంది నాకైతే. అంటే కొంచెం బాగానే ఉంటుంది డార్లింగ్. ఇప్పుడైతే నేను డ్రెస్లోనే ఉన్నా. ఇది నాకు డౌట్ కొడుతుంది, ప్రోడక్ట్ బాగుంటుందా బాగోదా అని. ఎందుకంటే బాగోలేకపోతే ఇక నేను రిటర్న్ చేయాలా, ఎలా చేయాలో తెలియదు. అందుకోసమే ఇక నేను అనుకుంటున్నా బాగుండాలని. అయితే నేను అట్లనే క్యాబ్ కూడా ఆర్డర్ చేసిన. 3 cabs తక్కువనే వచ్చేసింది. అంటే ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నప్పుడు గాలికి హెయిర్ డిస్టర్బింగ్ అవుతుంది, ఓకే కళ్ళ దగ్గరకు వస్తుంది. అందుకోసమే చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే నాకు బాగా డార్లింగ్. ఇప్పుడైతే నేను క్యాజువల్ అవుట్ఫిట్లో వేసుకున్నా దాంట్లోనే. ఇక చూద్దాం ఎట్లుంటుందో. ఎందుకంటే రావడానికి ఒక 15 days పట్టింది. 12 days పట్టింది, కానీ నేను తీసుకోవడానికి 15 days పట్టింది. ఒక 2 days ఆగింది ఎందుకో, అంటే నా దగ్గర రావడానికి. ఇక అంతే ఇట్లుంది. నేను చెప్పుల మీద వేసుకున్నా, అంటే చెప్పినా కదా క్యాజువల్ వేసుకున్నా. నాకైతే బాగానే అనిపించింది. అంటే క్యాజువల్ కాబట్టి ఇక పట్టించుకోవద్దు, అంటే కంఫర్టే ఉంది. కొంచెం ఎక్కువ లెంత్లా బాగానే ఉంది. నేను అన్నీ చూసిన. క్లాత్ అయితే హైలైట్, కొంచెం చలి తట్టుకుంటుంది. అంటే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఇక క్యాజువల్ వేసుకున్నాం కాబట్టి ఇక పట్టించుకోవద్దు. అంటే మనం క్వాలిటీ అయితే బెస్ట్. మనకి ఒక తాడిచ్చిర్రు, అది కట్టుకోవాలా. అంటే నేను కట్టుకోలేను ఇప్పుడైతే, మనమైతే రూమ్లో ఉన్నాం కాబట్టి. చలిని హోల్డ్ చేసే లోపల రానియదు అది పెట్టుకుంటే. ఇప్పుడైతే క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇప్పుడైతే మనం చూస్తుంది. ఇది తక్కువనే వచ్చింది, ఒక 15 కాదు 29 euros. అంటే ఇది
ఇక డార్లింగ్స్ ఇక ఈడ పెట్టిన ఇలా ఉంటుంది మొత్తము. అంటే డెలివరీ ఛార్జెస్ తోటి మొత్తం కలిపి ఇక 23 యూరోస్కి వచ్చేసింది, 23.99. డార్లింగ్ ఇది అందంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఇదైతే పిగ్, అదైతే డక్. ఇక షంపింగ్ నోట్ ఇదైతే మందే. ఇది ఒక పియర్, ఇంకా ఇక ఐస్ క్రీమ్ పెట్టి ఫ్లవర్, ఇదైతే పియర్, ఇంకా అంటే మిక్చర్ అవకాడో ఐస్ క్రీమ్. నేను ఇప్పుడు వర్క్లో ఉన్నా. ఇదేందో తెలుసా? వాటర్ స్ప్రే. డార్లింగ్స్ ఇప్పుడైతే నాకు టైం వచ్చింది, అందుకోసం అన్నీ ఇప్పేసి పెట్టేసిన. ఇటంతా కొంచెం రెడీ పెట్టుకోవాలి కదా. అంటే ఇప్పుడు నాకు సడన్గా వచ్చిండు షెఫ్ వచ్చిండు, అంటే ఇవ్వలేడు లేడు, వర్క్ ఎక్కువ ఉంది, ఒకసారి రా అన్నారు. ఇక వచ్చేసిన, అంటే నైట్ వచ్చిన కాబట్టి ఇక కొంచెం వీడియో తీసిన. ఇప్పుడైతే మార్నింగ్ నెక్స్ట్ డే, ఇది సెకండ్ డే ఆఫ్. ఇక ఇప్పుడైతే మనం అవుట్ఫిట్ కొంచెం టైం ఉంది, కొంచెం అవుట్ఫిట్ ప్రిపేర్ అవుతున్నా. అయితే ఇది బాగాలేదు, కొంచెం యావరేజ్ లుక్ ఇచ్చింది. ఇక కాబట్టి నేను గ్రే టీషర్ట్ వేసుకున్నా. కాకపోతే నాకు కంఫర్టబుల్ ఉంది, కాకపోతే ప్యాంట్ ఓకే, కానీ టాప్ కొంచెం బాగాలేదు. ఇక వేరే వేద్దాం అనుకుంటున్నా, ఆలోచిస్తున్నా. ఇక బాగుందా బాగాలేదా కొంచెం నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇక చూస్తున్నా, టైం ఉంది కదా, ఇక చేస్తున్నా. అంటే కొంచెం చలికి వేసుకున్నా కాబట్టి ఇక దాని తగ్గట్టు ఉండాలి. ఇక డార్లింగ్స్ ఇక నేను ఇప్పేసి ఇక ఇంకోటి వేసుకుంటున్నా. ఇక వేసుకొని వెళ్ళిపోవాలా, టైం అయితే అయింది. ఇక డార్లింగ్స్ మనమైతే టర్టిల్ నెక్ టీషర్ట్ వేసుకున్నాం, ఇంకా చాగర్స్ గ్రీన్ కలర్ది. ఇక నాకు మాత్రం హదిరిపోయింది. ఇక షూ అయితే అది వేసుకున్నా, అంటే హైలైట్. ఇక గ్లాస్ మాత్రం ఎట్లనే ఉంది కాబట్టి ఇక అడ్జస్ట్ చేసుకోవాలా. ఇప్పుడైతే పోతలేదు ఇక నైట్. ఇక డార్లింగ్స్ ఇక ఎవరైతే మనం ఫ్రాన్స్కి వస్తున్న వాళ్ళు లేదంటే రావాలనుకున్న వాళ్ళు ఇక చూడండి, ఇది ఒక యాప్, ఆన్లైన్ యాప్, ట్రైన్ లైన్. ఇది బెస్ట్, నాకైతే తక్కువ అంటే లో కాస్ట్ వస్తుంది, ఇంకా టైంకి రీచ్ అవుతుంది. ఇంకేమైనా ఇష్యూ ఉందో చెప్తుంది. ఇక మనమైతే ఈ టైంకి బుక్ చేస్తున్నా డార్లింగ్. నేను మాత్రం ఈ టైంకి బుక్ చేస్తున్నా. ఇక బుక్ చేసిన అయిపోయింది, టికెట్ అయితే స్కాన్ అవుతుంది, ప్రిపరేషన్. ఇది డాక్యుమెంట్ కూడా సేవ్ అవుతుంది. ఇక మనమైతే ఇక ఎవరైనా వస్తారు స్కానింగ్ చూపిస్తే ఇక వాళ్ళు స్కాన్ చేసుకొని వెళ్ళిపోతారు టికెట్. ఇది మాత్రం నాకు బెస్ట్ యాప్. ఇది నాకు కొంచెం ఈజీగా ఉంది, ఎందుకంటే మనం స్కాన్ ఓకే అయింది, మనైతే స్టాప్ ఎక్కడ ఆగుతుందో చూడొచ్చు. గిన్నె స్టాప్స్ ఉన్నాయి, ఇక ఆక్కుంటూ వెళ్తుంది. జర్నీ అయితే 1 hour అట్లా ఉంది, తక్కువనే వెళ్ళొచ్చు. ఇక మనమైతే ఛార్జింగ్, పవర్ బ్యాంక్ అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఇక వెళ్దాం. ఇదైతే ఏదో ఓపెన్ అయింది, ట్రైన్ సపోర్ట్ అనుకుంటా. డార్లింగ్స్ మళ్ళీ రేపు కలుద్దాం. రేపు అయితే అదిరిపోతుంది.